హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే సూపర్గా ఉన్నాం. హలో గైస్, మనకి ఈ పార్సిల్ వచ్చింది ఫ్రమ్ కలంబకం. సో ఒక రిటర్న్ గిఫ్ట్ తన్వి బర్త్డే కోసం అయితే తీసుకున్నా. ఈరోజు 21 జూలై. సో ఇక్కడికి వచ్చేసింది. తన బర్త్డే August 8. సో మోస్ట్ ప్రాబ్లీ ఇది August 8 తర్వాతే పోస్ట్ చేస్తాను. బట్ ఆ రిటర్న్ గిఫ్ట్ ఏంటో, ఇది ఆల్మోస్ట్ 5 kgs వచ్చింది. ఇది ఏంటైతే అన్బాక్స్ చేసేసి ఎలా వచ్చాయో ఏంటో అయితే చూపించేస్తాను మీకు. అది ఎక్సైటెడ్. అసలు ఎంత బాగా ప్యాక్ చేశారో చూడండి. చూడండి ఎంత బాగా ప్యాక్ చేశారో, చాలా నీట్ గా టైట్ గా ప్యాక్ చేశారు. ఒక నిమిషం, యాక్చువల్ గా ఇది అడ్రస్ ఇవన్నీ ఫిల్ చేసి పెట్టారు. సో ఇది 5 kgs అసలు అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ 5 kgs వచ్చిందంట. సో నేను ఇది ఏ పేజ్ నుంచి తీసుకున్నాను, ఏం తీసుకున్నాను అనేది డీటెయిల్డ్ గా చెప్తాను. ఫస్ట్ ఇది ఎలా వచ్చిందో ఏంటో చూసేద్దాం. అసలు ఇనీషియల్ గా నేనైతే అసలు ఈ పేజ్ నమ్మలేదు, ఎందుకంటే నేను చాలా ఇన్స్టాలో చూసి చాలా డబ్బులు పోయిన డేస్ ఉన్నాయి నాకు. సో నేను ఇనిషియల్ గా నమ్మలేదు. వాళ్ళని డైరెక్ట్ గా ఇలాగే అడిగేసాను, మిమ్మల్ని జెన్యూనా కాదా, నమ్మచ్చా, అది ఇది అంటే వాళ్ళు ఎంప్లాయీ ఐడితో సహా నావి మీకు ఇస్తామండి, గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోండి అది ఇది అని చెప్పారు. అన్న తర్వాత నమ్మాను అనమాట. నమ్మాక ఏ రోజైతే ఆర్డర్ ఇచ్చానో ఆ రోజే డెలివర్ చేసేసారు. ఏ రోజైతే ఆర్డర్ ఇచ్చానో ఆ రోజు ఈవినింగ్ కల్లా డెలివర్ చేసేసారు. నెక్స్ట్ మధ్యలో ఇవి ఇలా వచ్చాయి అని చెప్పి మొత్తం డీటెయిల్డ్గా చూపించి నాకు అన్నీ ఓకే అన్న తర్వాతనే వాళ్ళు కొరియర్ చేశారనమాట. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. వన్ ఆఫ్ ద గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ ద రిటర్న్ గిఫ్ట్స్ అనమాట నాకు. బికాజ్ అసలు ఏ పేజ్ చూసినా ఏది జెన్యూనో ఏంటో ఏది అర్థం కాని పరిస్థితి ఈ రోజుల్లో. సో కొంతమంది అలా చేయడం వల్ల నిజంగా జెన్యూన్ వాళ్ళని కూడా నమ్మలేకపోతున్నాం మనం. ఇవి ఏంటో చూపించాలా మీకు. సో దగ్గరకు వచ్చి చూపిస్తాను మీకు 1 by 1. తన్వి ఉండు తన్వి. సో ఇవేంటంటే పెన్సిల్స్ లో కూడా ఏముంది ఇంత బిల్డప్ అని అస్సలు అనుకోకండి. ఐ విల్ షో యూ పెన్సిల్స్. ఒక్క నిమిషం ఆగు, ఒక్క నిమిషం. సో ఆమా ఇలా పట్టుకో. కన్నా ఒక్క నిమిషం కన్నా ప్లీజ్. ఇదిగోండి, తన్వితో నాకు అన్బాక్సింగ్ చేయాలంటే ఏదైనా కష్టం. మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఇవి నేమ్స్ ఆన్ ద పెన్సిల్స్ అనమాట. ఒక్క నిమిషం. సీ దిస్. దీస్ ఆర్ ఆల్ నేమ్స్ ఆన్ ద పెన్సిల్స్. కస్టమైజ్ చేపించాము. సో ఇవి అందరివి ఎవరి నేమ్స్ ఏంటి అంటే, తన్వి వాళ్ళ క్లాస్లో 30 మెంబర్స్ ఉంటారు. సో 30 మెంబర్స్ అండ్ బాగా తెలిసిన కిడ్స్ ఎవరైతే బర్త్డేకి వస్తారు అని మేము అనుకుని ఎస్టిమేట్ చేసుకుంటున్నాము, వాళ్ళందరి నేమ్స్ మేమైతే ప్రింట్ చేయించాము. సో ఇవన్నీ తన్వి క్లాస్మేట్స్ నేమ్స్. అవన్నీ మీకు ఒక్క పెన్సిల్ తీసుకొని నీట్గా క్లియర్గా చూపిస్తాను, సో దట్ యూ విల్ అండర్స్టాండ్ ఇట్. అది పక్కకు పోరా. ఇదిగోండి, మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. సో ఇదనమాట. సో ఇలాగా మనకి ఒక ప్యాకెట్కి వచ్చి 10 పెన్సిల్స్, ఆల్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్ పెన్సిల్స్ విత్ 1 ఎరేజర్ అండ్ 1 షార్ప్నర్. ఇవన్నీ కలిపి ఒక సెట్, ఒక బాక్స్ అనమాట. అలా 30 మెంబర్స్ నేమ్స్ ఉన్నాయని చెప్పి మేము 30 మెంబర్స్ క్లాస్మేట్స్కి కస్టమైజ్ చేపించాము. యాక్చువల్గా బల్క్లో తీసుకుంటే ఒక ప్రైజ్ అండ్ 10 పీస్ 20 పీసెస్ తీసుకుంటే అలా ఒక ప్రైజ్. ఈ బాక్స్ ప్రైస్ వచ్చి 50 రూపీస్ పడింది. అండ్ బల్క్లో తీసుకుంటే మీకు ప్రైస్ అయితే వేరీ అవుతుంది. బాక్స్ ప్రైస్ ఒక్కటే 50 రూపీస్ అండ్ ప్రింటింగ్ ప్రైసెస్ డిఫరెంట్. సో టోటల్గా మీరు బల్క్లో తీసుకుంటే ఒక ప్రైజ్ అండ్ సపరేట్గా తీసుకుంటే ఒక ప్రైజ్ అయితే పడుతుంది. బట్ మాకైతే చాలా బాగా నచ్చాయి అనమాట అందరి నేమ్స్. సో దిస్ ఈజ్ అదర్ కిడ్, ఇదైతే వాళ్ళ క్లాస్లో ఇంకొకళ్ళది. సో దిస్ ఈజ్
ఇలా చూస్తే మనకి ఈ బాక్స్లో నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ నేమ్స్ ఎవరైతే ఉందో దక్షిత. సో ఇలా చూస్తే వాళ్ళ పేరు ఇలా కనిపించగానే ఓకే వీళ్ళది, ఈ బాక్స్ వాళ్ళకి ఇచ్చేయచ్చు. సో అలా ఇది అండ్ 1 చాక్లెట్ ఇంకేమన్నా అని థింక్ చేస్తున్నాం, ఇంకా చాలా టైం ఉంది కాబట్టి. బట్ ఇవైతే నాకు చాలా బాగా నచ్చాయి. ఎంత బాగా ప్యాక్ చేశారో మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఎంత బాగా ప్యాక్ చేశారో చూడండి, చాలా నీట్గా ప్యాక్ చేశారు. అండ్ గ్యాప్స్ ఉన్నాయని చెప్పి కొంచెం ఈ థర్మోకోల్ కూడా పెట్టి ప్యాక్ చేశారు. అంత బాగా ప్యాక్ చేశారు. అండ్ మీకు గిఫ్ట్ ఐడియా ఎలా నచ్చింది అంటే ఎలా అనిపించింది మీకు? ఇదిగో దిస్ ఇస్ ఫర్ తన్వి. మీకు పేరు కనిపిస్తుందని అనుకుంటున్నాను, ఒక్క నిమిషం నేను చూపిస్తాను. దిస్ ఇస్ ఆరోహి, దిస్ ఇస్ దక్షిత, దక్షజ్. నేను మీకు తన్వి చూపిస్తాను, ఒక్క నిమిషం జరుగుమా. ఇది తన్విది. యాక్చువల్గా బర్త్డే గర్ల్ కాబట్టి ఈమెకి కొంచెం డిఫరెంట్గా కస్టమైజ్ చేశారు. నేను చూపిస్తాను ఏంటో అది, మీకు ఎలా అనిపించిందో చెప్పండి మీరు. ఇటువైపేమో స్మైలీస్ ప్రింట్ అయి ఉంటాయి, ఇటువైపేమో తన్వి నేమ్ ప్రింట్ అయి ఉంటుంది. నేమ్ పక్కన ఒక హార్ట్ సింబల్ ప్రింట్ చేశారనమాట, తన్విక అని. సో నేమ్ పక్కన హార్ట్ సింబల్. సో దాట్ ఇది బర్త్డే గర్ల్కి కాకుండా వేరే వాళ్ళకి డిఫరెన్షియేషన్ తెలుస్తుంది అని చెప్పి హార్ట్ సింబల్ అయితే ప్రింట్ చేశారనమాట. నాకైతే చాలా బాగా నచ్చాయి. సో ఇంకా చాలా అనుకుంటున్నాము గిఫ్ట్స్ అది ఇది అని చెప్పి. సో ఏమేమి ఇవ్వాలని ఏమేమి ఇస్తామో ఏంటో ఇంకా అయితే ఏం తెలీదు. యాజ్ ఆఫ్ నౌ చూసారు కదా మీరు ఎంత బాగా ప్యాక్ చేసి. ఇది ఒక కాంప్లిమెంటరీ గిఫ్ట్ ఫర్ తన్వి అనమాట. వాళ్ళు తన్వికకు ఒక కీ చైన్ ఇచ్చారు బర్త్డే అని. సో బాగుంది కదా, ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళ పేజ్ అది ఎవరిదో కూడా నేను చెప్తాను. సో తన్విక కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఎస్, చాలా హ్యాపీగా ఒక చాక్లెట్ కూడా ఇచ్చారు. హ్యాపీగా ఉన్నాను. మా కోసము బర్త్డే గర్ల్కి ఇంత చేస్తే ఆమె చాలా హ్యాపీగా ఉంది. ఆమె ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. సో నాకు ఈ కీ చైన్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ ఈ పెన్సిల్స్ కూడా చాలా బాగా నచ్చాయి. అండ్ చాక్లెట్ కూడా ఒకటి సర్ప్రైజ్ గిఫ్ట్ చాక్లెట్ ప్లస్ కీ చైన్ ఇచ్చారు. సో మీకు గిఫ్ట్స్ ఎలా అనిపించాయి? నాకైతే చాలా బాగా నచ్చాయి. ఇది ఏంటంటే ఇది ఏ పేజ్ అంటే మనకి నేను చెప్తాను ఎగ్జాక్ట్గా. తను ఫోన్ తీసుకురా. దివా ఎంటర్ప్రైజెస్ అని ఉంటుంది. సో వీళ్ళది కార్పొరేట్ గిఫ్ట్స్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది. నేనైతే అస్సలు నమ్మలేదు ఫస్ట్ ఇనీషియల్గా. ఆ తర్వాత నేను వాళ్ళతో కాంటాక్ట్ అయ్యాకైతే నాకు వాళ్ళతో మాట్లాడాక నాకు అర్థమైంది. మాకు ఇలా అక్కడ బిజినెసెస్ ఉన్నాయి, ఇక్కడ బిజినెసెస్ ఉన్నాయి అని చెప్పి మీరు కావాలంటే గూగుల్లో సర్చ్ చేసుకోండి. A to Z ప్రతి ఒక్క డీటెయిల్ ఎంప్లాయీ ఐడితో సహా మేము ఇస్తాము అది ఇది అని చెప్పారనమాట. సో అప్పుడు నమ్మా నేను. సో వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా నేను కావాలంటే కింద లింక్లో ఇస్తాను. వీళ్ళు A to Z బాటిల్స్ కస్టమైజ్ చేస్తారు, రాఖీకి గిఫ్ట్స్ కస్టమైజ్ చేస్తారు, నెక్స్ట్ చిన్నవి డ్రాయింగ్ సెట్స్ కస్టమైజ్ చేస్తారు, స్టేషనరీ సెట్ వాట్ నాట్ ఎవ్రీథింగ్ చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇందులో వాళ్ళు కస్టమైజ్ చేసేవి. బట్ వీళ్ళు ఎప్పటికైనా వీళ్ళు రాసే ప్రతి ఒక్కసారి వాళ్ళకి గుర్తొస్తుంది తన్వి ఇచ్చింది అని చెప్పి అని మేము ఈ గిఫ్ట్ అయితే చూస్ చేసుకున్నాము. ఇది డామ్స్ వన్ ఆఫ్ ది మంచి బ్రాండ్ విత్ సూపర్ డార్క్ పెన్సిల్స్ అనమాట. 10 HB అండ్ 2 గ్రాఫైట్ పెన్సిల్స్. సో ఇది సెట్ అనమాట కంప్లీట్గా. నాకైతే చాలా బాగా నచ్చింది, చాలా బాగా ప్రింట్ చేసి ఇచ్చారు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. మీకు కూడా నచ్చితే మీరు కూడా ఆర్డర్ చేసుకోండి. మీకు ఎవరికైనా ప్రైస్ కావాలి అంటే నాకు పింక్ చేయండి, మాకు ఎంత పడింది ఏంటి అని చెప్పి. అంటే బల్క్లో తీసుకోవాలనుకుంటే ఒక ప్రైస్ అని చెప్పాను కాబట్టి. సో కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తే ఇన్ కేస్ ఎవరికైనా కావాలంటే వాళ్ళని కాంటాక్ట్ చేసి మంచిగా కస్టమైజ్ అయితే చేయించుకోవచ్చు. ఏవి కావాలంటే అవి బాటిల్స్ అన్నీ A to Z కస్టమైజ్ చేస్తారు. సో కార్పొరేట్ గిఫ్ట్స్ ఇవ్వాలన్నా కూడా కార్పొరేట్ ఆఫీసెస్లో గిఫ్ట్స్ ఇస్తారు కదా, అలాంటివి కూడా వీళ్ళు చాలా కస్టమైజ్ చేస్తారు. సో ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ జెన్యూన్ వెబ్సైట్ అని అయితే నేను చెప్పగలను. సో దట్స్ ఇట్ గైజ్, ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. వీటితో ఇంకేం యాడ్ చేసాము ఏంటి, వీటిలో ఇంకా ఏమి యాడ్ చేసేసి బర్త్డేకి ఏమేమి ఇచ్చామన్నది మోస్ట్ ప్రాబ్లీ August 8th బర్త్డే కాబట్టి August 9th నేను పోస్ట్ చేస్తాను ఈ వీడియో. మోస్ట్ ప్రాబ్లీ August 9th రిలీజ్ అవుతుంది.
సో అందరికి తెలిసిపోతుంది అప్పటికి. అందుకని నేను August 9 దాకా వెయిట్ చేస్తున్నాను టు పోస్ట్ ఇట్, ఎందుకంటే వాళ్ళకి సర్ప్రైజ్ రివీల్ చేయకూడదు అని చెప్పి. సో దట్స్ ఇట్ గైస్. ఇంకా మంచి మంచి వీడియోస్తో ఐ విల్ బి బ్యాక్ విత్ యూ. టేక్ కేర్ అండ్ బాయ్. విల్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. సరే, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్. Bye.